పుష్ప 2 యొక్క డే 1 గురించి ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. చాలా వరకు బిగ్ సౌత్ ఫిల్మ్స్ అన్నిటికి కూడా ఓపెనింగ్ డే అనేది ఫ్రంట్ లోడెడ్. కానీ ఈ ఫిల్మ్ కి టాక్ చాలా బాగుంది కాబట్టి లాంగ్ రన్ పొటెన్షియల్ ఎక్కువ శాతం నార్త్ యొక్క హోల్డ్ బట్టి ఉంటుందన్నమాట. అంటే సినిమా సెకండ్ డేన డ్రాప్ అవ్వడానికి నార్త్ ఇండియాలోని ఛాన్స్ దొరకదు కదా. కేజీఎఫ్ 2 కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నార్త్ లోని నార్మల్ డ్రాపే జరిగింది. స్టిల్ గట్టి నెంబర్స్ కనిపించే అవకాశం ఉంది. సో క్లియర్ గా ఏరియా వైజ్ గా ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్స్. కొన్ని ఫిల్మ్స్ మీరు చూసుకున్నట్టయితే నైజాంలో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సినిమా బాగుందంటే రివ్యూస్ బాగున్నా కానీ బిగ్ ఫిల్మ్ వచ్చినా నైజాం ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఆంధ్రాలో రీసెంట్ గా టాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ డెడ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దేవరాకి మాత్రం పర్లేదు, ఫుట్ ఫాల్స్ కానీ నెంబర్స్ కానీ ప్రాఫిట్స్ ఆంధ్రాకి బాగా వచ్చాయి. కానీ ఇక్కడ పుష్ప 2కి ఆంధ్ర సైడ్ పడిపోతుంది, నైజాంలో కూడా. అంటే డే 2న అన్ని ఫిల్మ్స్ కి ఆల్మోస్ట్ బిగ్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా డే 2న 50% ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా డే 1 ఎక్కువ థియేటర్స్ ఉండడం వలన చాలా మంది చూసేస్తారు కాబట్టి డే 2న ఆల్మోస్ట్ 50% పడడం అనేది కామన్. కానీ ఈ ఫిల్మ్ కి అనుకోని విధంగా అంటే డే 1 ఆల్మోస్ట్ RRR తోటి ప్రీమియర్స్ తో కలిపైనా సరే కాంపిటీషన్ ఇచ్చిన ఈ ఫిల్మ్ డే 2న మాత్రం టాప్ 2 ప్లేస్లోని ఉండలేకపోయింది. కానీ RRR కానీ సలార్ కానీ ఇవన్నీ కూడా ఫ్రైడే రిలీజ్ అయ్యే. డే 2న సాటర్డే కాబట్టి వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ ఫిలిం ఇంకా ఫ్రైడే కాబట్టి ఆ అడ్వాంటేజ్ తక్కువ కదా. కానీ థర్స్డేని రిలీజ్ అయిన కల్కి ఫిలిం కన్నా ఈ ఫిలిం డే 2న తెలుగు స్టేట్స్ లోని హోల్డ్ తక్కువ పెట్టింది. దేవరాకి ఈ ఫిలిం కి డే 2 హోల్డ్ పెద్ద తేడా ఏం లేదు. అయితే దీని ఎఫెక్ట్ అనేది టాక్ వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవరాకి చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కొన్ని దగ్గర మాత్రమే మిక్స్డ్ ఇలాంటి డీసెంట్ తప్పించి తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి సినిమాకి. కానీ ఆడియన్స్ టాక్ పర్లేదు దేవరాకి. కానీ ఇప్పుడు ఈ పుష్ప 2కి రివ్యూస్ పరంగా ఆల్మోస్ట్ పాజిటివ్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి. మెయిన్ రివ్యూస్ అన్ని పాజిటివ్ వచ్చే. దాంతో పాటు ఆడియన్స్ టాక్ బాగుంది. రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే పుష్ప 2లోనే నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది అనమాట. ఎవరో కొంతమంది ఫిల్మ్ లవర్స్ మాత్రమే సుకుమార్ రేంజ్ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, సాటిస్ఫై కాలేదు అనే టైప్ లో తప్పించి ఈవెన్ ఫ్యామిలీస్ కి కూడా వర్క్ అయినట్టే కనిపిస్తుంది అనమాట సినిమా. ఇక ఈ ఫిలిం అయినా కూడా డ్రాప్ చూడడానికి కారణం ఏంటి? టికెట్ రేట్స్ హెవీగా ఉండడం. చాలా మంది పాపులేషన్ ఆగిపోతున్నారు అనమాట ఫ్రైడేని వెళ్ళడానికి. మరి సాటర్డే యొక్క హోల్డ్ మనకి క్లారిటీ వస్తుంది. టికెట్ రేట్స్ ప్రభావం క్లియర్ గా కనిపిస్తుంది తెలంగాణలోని కూడా. అందుకనే తెలంగాణలోని కొన్ని స్మాల్ ఏరియాస్ లోని టికెట్ రేట్స్ ని తగ్గిస్తున్నారు. కానీ మెయిన్ సిటీస్ లోని అలానే ఉంది. ఆంధ్రాలోని నార్మల్ రేట్స్ పెడితేనే బిగ్ ఫిల్మ్స్ చూడరు. కాకపోతే ఇది సీక్వెల్ ఈవెంట్ ఫిల్మ్ కాబట్టి కొంతైనా ఉంది. కానీ ఇక డే 2 ఎలా ఉందంటే సీడెడ్ లో చాలా గట్టిగా డౌన్ అయిపోయింది అనమాట. అంటే డే 1 ఆల్మోస్ట్ 10 crore షేర్ దాటి కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2కి 2.9 crore షేర్ వరకు మాత్రమే, అది కూడా జీఎస్టీ ఇంక్లూడ్ చేసి కలెక్ట్ చేసిందంటే చాలా పెద్ద డ్రాప్ ని సీడెడ్ లోని చూసింది. ఇక ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా నెల్లూరు ఇటువైపు అంతా కూడా ఆల్మోస్ట్ లాక్స్ లో కనిపిస్తున్నాయి అనమాట షేర్. ఉత్తరాంధ్రలోని 1.91 ఇవన్నీ కూడా జీఎస్టీ ఇంక్లూడ్ చేసి, జీఎస్టీ డీసెల్స్ కాదు, నైజాం లోని 10 crore షేర్ ని పెట్టింది డే 2న. ఈ విధంగా డే 2 అయితే మాత్రం 18 crore షేర్ అండ్ 27 crore గ్రాస్ వరకు అయితే మాత్రం తెలుగు స్టేట్స్ లోని డే 2ని ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఇక 2 రోజులు కలుపుకుని తెలుగు స్టేట్స్ లో 85 crore షేర్ దగ్గర వరకు అండ్ 110 crore గ్రాస్ ని దాటింది అనమాట. గైస్ చాలా సైట్స్ లో మీరు అడుగుతూ ఉంటారు, ఆ సైట్స్ లో జీఎస్టీ హైర్స్ యాడ్ చేస్తున్నారని మీకు చెప్తున్నాను. తెలుగు సైట్స్ లో బ్రేక్ ఇన్ అయిన తర్వాత హైర్స్ తీస్తారు. ఈ హైర్స్ అనేవి థర్డ్ పార్టీ బయర్స్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొన్ని ఏరియాస్ లో కొనుక్కుంటారు. అది బాక్స్ ఆఫీస్ కాదు. కానీ డిస్ట్రిబ్యూటర్ ఆ హైర్స్ అనేవి షేర్ లోనే యాడ్ చేస్తాడు. సో సినిమా టికెట్ సేల్ అయిన ద్వారా కలెక్షన్స్ లోని యాడ్ అయ్యేది కాదనమాట. అది వేరే థర్డ్ పార్టీ బయర్ వచ్చి డబ్బులు ఇచ్చాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కి ఆ ఏరియా ద్వారా వచ్చాయి కాబట్టి అది తన షేర్ లో యాడ్ చేసుకుంటాడు తప్పించి టికెట్ గ్రాస్ ద్వారా అయితే మాత్రం కలెక్ట్ చేసిన మనీ కాదు. కాబట్టి ఇది బాక్స్ ఆఫీస్ లోని యాడ్ చేయకూడదు హైర్స్. అందుకనే ఇంక్లూడింగ్ జీఎస్టీ అండ్ హైర్స్ అని పైన మెన్షన్ చేస్తారు. అది యాక్చువల్ గ్రాస్ కాదు, ఇంక్లూడింగ్ అన్ని కలిపని. జీఎస్టీ గురించి మీకు తెలిసిందే, స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇంకొక 130 crore షేర్ రావాలి తెలుగు స్టేట్స్ లో సినిమా బ్రేక్ ఇన్ అవ్వాలంటే. ఇక కర్ణాటకలోని ప్రీమియర్స్ వదిలేయండి, ఓన్లీ డే 1 అంటే ప్రీమియర్స్ వదిలేసింది కాకుండా డే 1 16 crore దాటి ఈ ఫిలిం కర్ణాటకలోని కలెక్ట్ చేస్తే డే 2న 8 crore దాటి కలెక్ట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 50% కర్ణాటకలోని డే 2న ఈ ఫిలిం డ్రాప్ అయింది. ఇప్పటిదాకా 16 crore షేర్ అయితే కర్ణాటకలోని కలెక్ట్ చేసింది కాబట్టి మరొక 16 crore షేర్ కలెక్ట్ చేస్తే కర్ణాటకలోని బ్రేక్ ఇన్ అయిపోతుంది. కాబట్టి ఫైనల్ రన్ లోని పాసిబిలిటీస్ అయితే మాత్రం కర్ణాటకలోని ఈజీగానే ఉన్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లం కేరళలో అనమాట. కేరళలో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని చెప్పి మీకు చెప్పాను కదా డే 1. అంటే కంటెంట్ పరంగా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, నెగిటివ్ రివ్యూస్ వచ్చి దీనికి తోడు ఫహద్ ఫసిల్ పాత్రని కూడా బాగా డౌన్ చేసినందుకు చాలా మంది హర్ట్ అయ్యారు. అలానే కేరళ డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా డే 1 డబుల్ డిజిట్ టచ్ చేసే పొటెన్షియల్ ఉంది, టచ్ చేయబోతున్నాం, మంచి ఫ్యాన్ షోస్ కూడా ప్లాన్ చేసాం గర్ల్స్ కి కానీ మొత్తం అందరికీ అని చెప్పి గట్టిగా అనుకున్నారు. కానీ అస్సలు అది మ్యాచ్ కాలేకపోయింది. ఎందుకంటే రీసెంట్ గా కేరళలోని ఆల్ టైమ్ రికార్డ్ అంటే అన్ని కేరళ ఫిల్మ్స్ కూడా డే 1 10 crore ని టచ్ చేయలేకపోయాయి అనమాట. ఓన్లీ లియో ఫిలిం మాత్రమే 12 crore దాటి అయితే మాత్రం కేరళలోని ఆల్ టైమ్ రికార్డ్ డే 1 ని పెట్టింది అనమాట. విజయ్ తలపతికి కేరళలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ ఫిలిం కూడా సీక్వెల్ ఫ్యాక్టర్ తోటి ఆ 10 crores టచ్ అయ్యొచ్చు అనుకున్నారు. కానీ 6 crore దాటి కలెక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ కేరళలో లియో కన్నా 50% ఓపెనింగ్ డే కలెక్ట్ చేయడం డిస్ట్రిబ్యూటర్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా అన్నాడు.
ఇక డే 2 ఫిలిం 60% కన్నా దాటి డ్రాప్ అయింది కేరళలో. డే 2 కేవలం 2.2 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇలా 2 రోజులు కలుపుకునే సినిమా 8.6 crore గ్రాస్ ని కేరళలోని కలెక్ట్ చేసింది అండ్ 3.8 crore షేర్ ని కలెక్ట్ చేసింది. కేరళలో బ్రేక్ ఈవెన్ అవడానికి 20 crore బిజినెస్ చేసిన ఈ సినిమా మరొక 16.2 crore షేర్ కొట్టడం అసాధ్యం అనమాట. సో కేరళలో పెద్ద లాస్ పెడుతుంది అనమాట ఈ సినిమా. KGF 2, బాహుబలి 2 లాంటి సీక్వెల్స్ ఆల్మోస్ట్ 65 crore గ్రాస్ వరకు కేరళలోని కలెక్ట్ చేశాయి అనమాట. అవి ఇండస్ట్రీస్ కావు 2 సీక్వెల్స్ కూడా. బట్ పుష్ప 2కి అయితే మాత్రం ఈజీగా 50+ నుండి 60 వరకు ఎస్టిమేషన్స్ అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు చూస్తుంటే 30 crores కూడా ఫైనల్ రన్ లో కలెక్ట్ చేస్తుందా అనే డౌట్స్ లో ఉంది. మాక్సిమం మండే బట్టి అర్థమైపోద్ది. మహా అయితే 20 crore గ్రాస్ దగ్గర కూడా ఆగిపోవచ్చు కేరళలో. ఇది దారుణంగా చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి సీక్వెల్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసుకుని. పైగా కేరళలోని ఫస్ట్ స్పెషల్ అల్లు అర్జున్ ఇద్దరికి పాపులారిటీ ఉన్న ఇలా పర్ఫార్మ్ చేయడం. ఇక తమిళనాడులోని ఆల్మోస్ట్ డే 1 రేంజ్ లోనే డే 2 ప్రతి ఫిలిం కి కూడా ఈక్వల్ హోల్డ్ ఉంటుందని చాలా సార్లు మీకు చెప్పాను కదా. అంటే ఈ విధంగా పుష్ప 2కి కూడా డబుల్ డిజిట్ ఓపెన్ చేసిన ఈ సినిమా డే 2 కూడా డబుల్ డిజిట్ కొట్టే పొటెన్షియల్ కనిపిస్తుందని అనుకున్నప్పటికీ 7.8 crore గ్రాస్ ని డే 2 ఈ ఫిలిం తమిళనాడులోని కలెక్ట్ చేసింది. డే 2 డబుల్ డిజిట్ మిస్ అయింది కానీ డే 3 అంటే సాటర్డే అండ్ సండేనా గట్టి పొటెన్షియల్ ఉంది అండ్ లాంగ్ రన్ పొటెన్షియల్ స్టిల్ తమిళనాడులో ఉందన్నమాట. ఆ ఏరియాలో ఆ విధంగా లాంగ్ రన్ పొటెన్షియల్ ఉంది ఆ స్టేట్ కి. అండ్ సినిమాకి రెస్పాన్స్ కూడా అక్కడ బాగానే ఉంది. చిత్తూరు, ఆ తిరుపతి ఏరియా, తమిళనాడు బార్డర్ అంతా కూడా ఈ పుష్ప క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిన వాళ్ళే. 2 days కలుపుకుని 18 crore గ్రాస్ అండ్ 9 crore షేర్ ని దాటింది సినిమా తమిళనాడులో. బ్రేక్ ఈవెన్ అవడానికి 52 crore షేర్ రావాలి. అంటే ఇంకొక 42 crore షేర్ ఈ ఫిలిం తమిళనాడులో లాంగ్ రన్ లో ఇంకా కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. అంటే చాలా లాంగ్ రన్ పొటెన్షియల్ వాడుకుని బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి తమిళనాడులో. ఇక డే 2 ఈ ఫిలిం ఆల్మోస్ట్ 56 crore నెట్ ని దాటి హిందీలోని హోల్డ్ ని పెట్టిందనమాట. అండ్ తారానాదర్శ్ నెంబర్ అయితే మాత్రం యాజ్ యూజువల్ గా డే 1 కూడా ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఇచ్చే ఫిగర్స్ నే వేస్తూ ఉంటాడు అనమాట ఆయన. ఈ మధ్యన అంతా కూడా అంటే లైక్ రీసెంట్ గా బుల్బులియా 3 గానీ, సింగం అగైన్ గానీ, స్త్రీ 2 గానీ చాలా ఫిల్మ్స్ కి జరుగుతుంది. ట్రాకింగ్ నెంబర్స్ రిపోర్ట్ అవుతుంది కాకుండా తారానాదర్శ్ ప్రొడ్యూసర్ ఇచ్చే నెంబర్స్ ని పోస్టర్స్ లో ఉన్న నెంబర్స్ ని వేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా అయితే మాత్రం ఎప్పుడు లేని రీసెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా అంటే అవి పాన్ ఇండియా కాదు నార్మల్ గా రీజనల్ హిందీ ఫిల్మ్స్ కూడా ఈ విధంగా ఎక్స్ట్రా నంబర్స్ కొద్దిగా అంటే ఒక 10 crore 15 crore ఈ విధంగా ఎక్స్ట్రా వేస్తున్నారు అంతే. మరి 50-100 crore ఈ విధంగా ఎక్స్ట్రా వేసుకుంటే తప్పు కానీ ఈవెన్ రీసెంట్ చాలా బిగ్ ఫిల్మ్స్ కి ఫేక్ పోస్టర్స్ లైక్ సౌత్ లో వేస్తున్నట్టే డే 1 ఈ పుష్ప 2కి వేసినప్పటికీ ఇంకొక 6 crores వేసుకుంటే రౌండ్ ఫిగర్ 300 అయిపోద్ది, దాటేయచ్చు. సో ఈ విధంగా వేసుకోలేదు చూసారా, అది గుడ్. అండ్ ఫైనల్లో ఈ ఫిల్మ్ మరి ఎక్కువ ఫేక్ అంటే లైక్ రీసెంట్ గా దేవరా, సలార్, కల్కి ఇవన్నీ కూడా 100-150 crore దాటి ఫేక్ వేసుకున్నారు. సో మరి పుష్ప 2కి మరి అంత వేయకూడదని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత వేస్తారో. అయితే డే 1 ఇండియాలో అయితే మాత్రం 199.2 crore గ్రాస్ ని ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఇక డే 2 మొత్తం ఏరియా వైజ్ గా 112.1 crore గ్రాస్ ని ఇండియాలో కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీ హోల్డ్ అనమాట. పోతే ఇక నార్మల్ గా గ్లోబల్ గా మొత్తం ఇండియాలోనే ట్రాకింగ్ రిపోర్ట్స్ లో కూడా తెలుగు స్టేట్స్ లో ఎంత హైట్స్ వేశారనేది చాలా మందికి రిపోర్ట్ రాలేదంట. అందువల్లనే ఆ హైట్స్ ఎక్స్ట్రా కూడా కలిపి చెప్తున్నారు. మొత్తానికి ఇక డే 2 ఓవర్సీస్ హోల్డ్ అయితే మాత్రం 30 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. ఎస్టిమేషన్స్ ఇంకా ఇంకొంతమంది 32-33 అంటున్నారు కానీ ఏరియా వైజ్ ట్రాకింగ్ ప్రస్తుతానికి అయితే రిపోర్ట్ ప్రకారం 30 crore గ్రాస్ ని ఓవర్సీస్ లో కలెక్ట్ చేసింది. ఆ విధంగా 2 days కలుపుకుని 97 crores అయితే మాత్రం ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్ట్ చేసింది అనమాట. ఈ విధంగా 2 days కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 409 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇంకొక 400 crore షేర్ ఈ ఫిల్మ్ దాటి కలెక్ట్ చేయాలన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. అందులో ఎక్కువ కాంట్రిబ్యూషన్ హిందీలో ఉండే అవకాశం ఉంది. మరి రేట్స్ తగ్గించకపోతే మండే జరిగే డ్రాప్ వల్ల పెద్ద నష్టం తెలుగు స్టేట్స్ లో కనిపించే అవకాశం ఉందన్నమాట బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. అండ్ లాంగ్ రన్ తెలుగు స్టేట్స్ లో సపోర్ట్ దొరకాలంటే టికెట్ రేట్స్ ని కాస్త తగ్గించాలి. టార్గెట్ పెద్దగా ఉంది, టాక్ చాలా బాగుంది కాబట్టి రేట్స్ తగ్గించకపోయినా జనాలు ఎలా అయినా వస్తారని కక్కుర్తి పడితే మాత్రం ఖచ్చితంగా తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏరియా వైజ్ గా వీళ్ళు ధీమాగా ఉన్నారు, పోయేదేముంది లాస్ అయితే తిరిగి ఇచ్చేయచ్చు అని చెప్పి. కాకపోతే అదొక బ్యాడ్ నేమ్ గా రెప్యుటేషన్ కి కనిపిస్తుంది. ఎందుకంటే రావాల్సిన వాళ్ళు థియేటర్స్ కి రాకపోతే తర్వాత నువ్వు నెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి తిరిగి ఇచ్చేసినా కూడా యూజ్ ఉండదు. కాబట్టి టికెట్ రేట్స్ తగ్గిస్తే బెటర్. ప్రస్తుతానికి అంచనా ప్రకారం ఈవెన్ ఓవర్సీస్ లో కూడా అయిపోయే అవకాశం ఉంది గైస్. బ్రేక్ ఈవెన్ 100 crore షేర్ దాటి రావాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందీలోని సపోర్ట్ బాగుందన్నమాట. హిందీ వెర్షన్ ఓవర్సీస్ సపోర్ట్ బాగానే ఉంది కాబట్టి నార్త్ బెల్స్ ఓవర్సీస్ ఇక ధీమా అయిపోవచ్చు అనమాట. అయ్యే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. కర్ణాటక కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కేరళ హోప్స్ వదిలేయడమే ఖచ్చితంగా లాస్ అది. ఇక తమిళనాడులోని మండే హోల్డ్ బట్టి ఇంకా క్లారిటీ లేదు, బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదు. రెస్పాన్స్ బాగున్నా మండే హోల్డ్ బట్టి క్లారిటీ వస్తుంది. ఆంధ్ర తెలంగాణలో కూడా మండే హోల్డ్ బట్టే ఎంత లాస్ పెడుతుందో క్లారిటీ వస్తుంది. సో ఈ ఏరియాస్ కొద్దిగా క్రిటికల్ ఈ సినిమాకి. అండ్ తర్వాత డే 3 యొక్క హోల్డ్ గురించి తెలుసుకోవాలి. ఇక సండే వదిలేస్తే డైరెక్ట్ గా మండే ఎపిసోడ్ అయితే మాత్రం మొత్తం ఇండియన్ ఫిల్మ్స్ తో కలిపి పుష్ప 2 యొక్క వీకెండ్ గురించి తెలుసుకుందాం.